ఆలోచించి ఎవరు గెలిస్తే మంచిది, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంటే మంచిది, అన్ని విషయాలు మీరు కూలంకషంగా చర్చించి బ్రహ్మాండంగా బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నేను కూడా హిందువునే, నేను హిందువుని కాదని కాదు, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు ప్రజల ఆత్మ బంధువు కేసీఆర్. ఏ ఒక్క వర్గానికో కాదు, తెలంగాణలో ఉన్న అందరు ప్రజలు బాగుపడాలి, అన్ని వర్గాలు మంచిగా ఉండాలి, హిందూ ముస్లిం బాయి బాయి ఉండాలి, అందరం కలిసి బతకాలి. దానిలోనే గొప్పతనం ఉంటుంది, దానిలోనే బలం ఉంటుంది. కానీ ప్రజలను విడదీసి చీలదీసి మత విద్వేషాలు రెచ్చగొడితే వచ్చేదేమి ఉండదు. మీ ఎంపీ నోరు తెరిస్తే ఎటువంటి మాటలు ఉంటాయో మీకు తెలుసు, ఎంత గందరగోళం ఉంటుందో మీకు తెలుసు. ఇలా నరేంద్ర మోడీని నేను అన్ని విషయాలలో వ్యతిరేకించిన కాబట్టి నా బిడ్డ కవితను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినారు. అయినా నేను భయపడను, కాంప్రమైజ్ గాను. ఎట్టి పరిస్థితులలో పోరాటం చేస్తే తప్ప కేసీఆర్ ఏనాడు కూడా లొంగిపోయలేదు, ఇప్పుడు కూడా లొంగిపోయే ప్రసక్తి లేదు. 600 సరే లొంగిపోయే ప్రసక్తి లేదు. ఇంకో మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నా, నరేంద్ర మోడీకి మెజారిటీ వస్తలేదు, తుస్సుమన్నది. 400 पार गिर 100 पार 100 पार हो गया, कोई पार नहीं है, 210 है तो ज्यादा बोल के लोग बोल रहे. అందుకోసం మనం 14 ఎంపీలు గెలుచుకుంటే తెలంగాణ కేంద్ర రాజకీయాలలో కూడా కీలకంగా మారుతుంది. ఈ బీజేపీ గవర్నమెంట్ రాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు, ప్రాంతీయ శక్తులు ఏర్పాటు చేసే గవర్నమెంటే వస్తుంది. అందుకోసం మనది కూడా కీలకమైన పాత్ర అవుతుంది. కాబట్టి దయచేసి ఈ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళందరినీ ఓడించింది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కాదు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైతాయి, రాత్రికి రాత్రి ఒకటైతాయి, ఆ మోసం కూడా చేస్తారు. కాబట్టి దయచేసి మీ అందరిని నేను కోరేది, రైతులకు ఎట్లయితే ఇలా గవర్నమెంట్ దిగొచ్చి రైతు బంద్ వేస్తున్నదో అదేవిధంగా అన్ని హామీలు అమలు కావాలంటే, కరెంటు చక్కగా రావాలంటే, విద్యార్థులకు న్యాయం జరగాలంటే, కృష్ణా గోదావరి నదుల నీళ్లు మనకే దక్కాలంటే బీఆర్ఎస్ అయితేనే పేగులు దిగేదాకా కొట్లాడుతుంది. కాబట్టి దయచేసి ఏమరపాటున ఉండకుండా బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపించాలని నేను మీ అందరినీ కోరుతూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, కారు గుర్తుకే జై తెలంగాణ. ధన్యవాదాలు. మీరంతా క్షేమంగా ఇళ్లకు వెళ్ళండి. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.